చేశారు వెరైటీ పుల్లారావు సన్మానం. బ్రహ్మి విత్ పూల కుర్చీ బదులు అరటి పండు పువ్వు ఇచ్చి చేస్తారు, అదేనా? ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ తో వస్తున్నాడు మన జగదీష్ అంటే. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. యూత్ ఎప్పుడు మాట్లాడదు, చేసి చూపిస్తుంది. మీరు డాన్స్ చేశారు కదా, ఆ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఒక్క నిమిషం నా మీద చూపిస్తున్న మీ ప్రేమకి బానిస. చాలా బాగా చేస్తున్నారు. మీకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ నాకంటే ఎక్కువ మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రచ్చ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకంటే సార్ మీ మాటలో చెప్పాలనుకుంటారు. ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తారు, బాగా ఎంజాయ్ చాలా బాగుంది. యాంకరింగ్ కూడా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. శేఖర్ సార్ మీ చేతులు చాలా బాగుంది. నువ్వు కాక నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశాన్ని పరువు తీసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకి ఈరోజు సన్మానం ఏర్పాటు చేయబడినది. ముందుగా ఆయన సన్మానం చేయడానికి పెద్దలను ఆహ్వానిద్దాం. ముందు నత్తి సత్యనారాయణ గారిని వేదిక మీద రావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, టేక్ యువర్ సీట్. ఇప్పుడు మన అమెరికా నుంచి వస్తున్న జేమ్స్ బాండ్ గారిని స్టేజ్ మీద రావాలని కోరుచున్నాం. జేమ్స్ బాండ్ గారు ఎక్కడున్నా సరే. థ్యాంక్ యూ సార్, కమింగ్, టేక్ యువర్ సీట్. నెక్స్ట్ మన హడావేడి సుబ్బారావు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాం. మీ గురువు గారు పడిపోయారు అనుకున్నారా? టైల్స్ డిజైన్ చూస్తున్నారు, టైల్స్ డిజైన్ చూస్తున్నారు. నన్ను పిలిచింది నిన్ను కదా, వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ సార్, కమింగ్. ఒకటి చెప్పు ముందు, వెరైటీగా ఉందా నా ఎంట్రన్స్? అందరూ ఇటు పక్క నుంచి వచ్చారు, నేను ఇటు పక్క నుంచి వచ్చాను. కాదు, కొంచెం చీకటిగా ఉందండి. ఆ క్లాసులు తీయండి సార్ ముందు. లైట్లు వేసారా? పవర్ కట్టేమనుకున్నా. థ్యాంక్ యూ సార్, కమింగ్, టేక్ యువర్ సీట్. నెక్స్ట్ మన సన్మాన ముఖ్య అతిథి మన పిడకల సత్యనారాయణ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. ముఖ్య అతిథి గారికి దండతో సన్మానించాలిగా సొల్లు సుబ్బారావు గారిని కోరుచున్నాం. వచ్చి అక్కడ ఉండి వేసేద్దామన్నా. అసిస్టెంట్ సరిగ్గా తొడవయ్యా, కెమెరా పెట్టు. సరే
యాక్షన్. బాబు సుబ్బారావు గారు మీరు కాజోడు తీయండి. వెరైటీ సూపర్. ఓకే, అదే వెరైటీ సుబ్బారావు గారే కాజోడు తీయండి సార్. కొంచెం తీసాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన ముఖ్య అతిథి గారికి సన్మాన దండేతో సత్కరించాలని కోరుచున్నాం. సభ ఇది సాల్వ్ అయ్యారా? మసగొట్ట ఏంటురా ఈ దండ ఎప్పుడు కొన్నారా? నేను భారతదేశ పరువు తీస్తున్నాం సార్, అందుకే అలా తయారు చేశారు. శవాల మీద ఎవరి మీద దండ సార్ అది? సార్ ఫోటో సార్ వెరైటీ సుబ్బారావు గారు ముఖ్య అతిథి కోసం 2 ముఖ్య ఉద్దేశం ఏమని కోరుచున్నాం సార్. ఫస్ట్ వెళ్ళవయ్యా, ఫస్ట్ వెళ్ళి వచ్చి కూర్చున్నా కదా, ఫస్ట్ వెళ్ళి అర్థమైంది. సార్ అప్పటికండి సార్. అంతే సార్. బాబు తప్పు జరిగిపోయిందని దండం పెడతాను రే, మాట్లాడరా. ముందుగా అందుకే నమస్కారం. ముందుగా ఇది వేరే ఈయన మీద కొత్తగా ఈ గురించి ఇంకో విషయం చెప్పాలి. చిన్నప్పుడు ఈడు నేను కలిసి స్కూల్కి వెళ్ళాము. ఏదో బాబేమో రోజు 2 రూపాయలు ఇచ్చాడు. ఈడు ఆ పక్కింటి పక్కన అయినాడంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏం చేసాను కదా, ఇలా బాబు ఒక రోజు తోటకి వెళ్ళానన్న కొత్తగా తెమ్మనా అన్నా. కంగానేంటి చెప్తున్నాగా, కంగానేంటంట. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పుకో, నేను చెప్తున్నాగా కంగానేంటి. మరి అది ఆ రోజు ఏం జరిగిందంటే అప్పుడు ఇది వెళ్ళాడు, పక్క తోటలో పుస్తకాలు ఉన్నాయి చూసాడు, కానీ ఆ పుస్తకాలు దొబ్బేశాడు. ఇది తెలియచేయండి ఆ తోట ఏమిటి మన ప్రఖ్యాతి. అరే నువ్వు నాకు గురించి పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏంది అంటాను అన్న, నాకు నేను నడుతుంది కానీ నాకు మైండ్ ఉంది. కూర్చో అమ్మా. యాంకర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ముఖ్య అతిథి జేమ్స్ బాండ్ గారిని మన సన్మాన ముఖ్య అతిథి గారి గురించి 2 ముక్కలు మాట్లాడుతూ కోరుతున్నాం. సభకు నమస్కారం. సార్ ఒకసారి సార్ సార్ సరిపోదు సార్. మన పుచ్చకాయల సుబ్బారావు పిచ్చేశ్వరరావు గురించి చెప్పాలంటే ఆయన కింద అని చెప్తున్నాను. ఈ కింద నుంచా, ఆ కింద నుంచా, అక్కడి నుంచి ఆయనకి అవార్డు ఎలా వచ్చిందంటే అతని కంపెనీలో లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. అందుకు కూర్చోరా బాబు, కూర్చో. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? సార్ వెరైటీ సుబ్బారావు గారు మిమ్మల్ని పిలిచినప్పుడు రావాలి సార్, మధ్యలో అలా వస్తే ఎలాగా? అవతల పద్మావతి ఫోన్ చేసేస్తుంది అక్కడ. తొందరగా వెళ్ళిపోవాలి. యాంకర్ పని అంటే వెళ్ళిపో. ఓకే సార్. యాంకర్గా ఉన్నప్పుడు ఎక్స్ట్రా చేయకూడదే. నాకు మన పుచ్చకాయల పిచ్చేస్ నాకు మన పుచ్చకాయల పిచ్చేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అతను నా కర్మకాలి బాల్యమిత్రుడు. క్రీమ్ బిస్కెట్ వద్దురు రే, నువ్వు నవ్వకరా రే, అలా కూడా చూడకరా, చచ్చిపోతారా జనాలు. రే రే పౌడర్ అంతా అయిపోద్ది, నువ్వు కొట్టుకో. కాస్ట్ ఎక్కువ కదా మరి. రే వచ్చేస్తాను, ప్రోగ్రాంలోకి వచ్చేస్తాను. మన పచ్చకాయల గురించి చెప్పాలంటే హలో పద్మావతి, నిన్నే కదే చేపలు ఎగురుండో, ఈరోజు పులుసుండు. ప్రతి
ప్రతిదానికి నన్ను అడగాలంటే అయినా నేనంటే ఎందుకే అంత ఇష్టం నీకు? ఐ లవ్ యూ. సారీ సారీ సారీ. మన పుచ్చకాయల పిచ్చేశ్వరరావు గురించి చెప్పాలంటే అతను నాకు బాల్యమిత్రుడు. చాలా ఇష్టం. చాలా నిరుపేద స్థాయి నుంచి ఎంతటి గొప్ప స్థాయికి వచ్చాడు. అతను ముందుగా ఒకసారికి హలో పద్మావతి, సీతా ఆడిటోరియంలో ఫంక్షన్లో ఉన్నాను, సన్మానం. ఆడెవడైతే నీకు ఎందుకే? ఆడొక ఎదవా, ఆడొక ఎదవా, నీకెందుకు? కూర్చోండి. నీకు అలాంటి అడగకూడదు. ఫోన్ పెట్టి, దయచేసి ఫోన్ పెట్టి. ఓకే ఓకే సారీ మై డియర్ పుచ్చకాయల. నాకు పుచ్చకాయలంటే చాలా ఇష్టం. ఇదే లాస్ట్ టైం. హలో పద్మావతి, ఆడు ఏం చేస్తే నీకెందుకే? ఆడి పిల్లం బట్టలు ఉతికి అంట్లో ఉంటాడు, అంతే వచ్చిన అవార్డు అడిగి నీకెందుకే? నన్ను కాదు, అలా అనుకో. ఉంటా ఉంటా, పెట్టి పెట్టి. ఐ లవ్ యూ. సారీ మ్యామ్. నాకు మన పుచ్చకాయల పిచ్చేశ్వరరావు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా నిరుపేద స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చాడు. ఒకసారి 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 హలో చెప్పు. ఫోన్లో ఫోన్లో ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే? సన్మానం అయిపోయి డైరెక్ట్ నీ దగ్గర వచ్చేస్తాను, మాట్లాడుకుందాం. సన్మానం బూడిది కాదు. ఓకే సారీ మా, వచ్చేసా ప్రోగ్రాంలోకి. ఇక్కడ ఉన్నా. నాకు మన పుచ్చకాయల పిచ్చేశ్వరరావు అంటే చాలా ఇష్టం. అతను చాలా నిరుపేద స్థాయి నుంచి ఇంత గొప్ప పొజిషన్కి వచ్చాడు. అరే నువ్వు అలాగే ఉండరా, నువ్వు అలాగే ఉండు. ఫోన్ వస్తుంది కదా, పద్మావతి కదా, నువ్వు అలాగే ఉండు. బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడు, బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడు. నడరే అవతల పద్మావతి అక్కడ కూటేస్తుంది నిన్ను. నడంరా బాబు, ఈ సన్మానం వద్దు, మాకు పొట్ట వద్దు. ఈడు పుచ్చకాయలు, వీడికి నా సన్మానం. ఎలా